ఫిలిప్పీలకు రాసిన పత్రికని ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఇలాగా పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో మంచి ఇంట్రొడక్షన్ రాస్తూ ఉంటాడు ఆయన. పెద్దలందరికీ, ప్రియులందరికీ, అక్కడ ఉన్నటువంటి పరిచారకులందరికీ, సువార్త పని కొనసాగిస్తున్న వారందరికీ, ఎవరెవరైతే సువార్తలో పాలిభాగస్తులుగా ఉన్నారో వారందరికీ ఏం చెప్తున్నాడు ఆయన? వందనాలు, శుభములు, థ్యాంక్స్ అన్నీ చెప్తా ఉంటాడు ఆయన. ఈ ఫిలిప్పీలకు లెటర్ రాశారు పౌలు గారు. ఆ లెటర్ ఎవరితో పంపించారు? లెటర్ ఎందుకు రాశారు? ఆ లెటర్లో ఉన్న అంశాలేంటి? ఎప్పుడు రాశారు? ఆ లెటర్ రాసినప్పుడు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళ నుంచి? ఆ లెటర్ చదువుకున్న తర్వాత ఫిలిప్పీ సంఘంలో ఉన్న వాళ్ళు ఏమైనా మారారా, లేకపోతే దేని గురించి రాశారు అనే విషయాల్ని ధ్యానం చేద్దాం ఈరోజు. అంటే ఈయన పౌలు భక్తుడి యొక్క పరిచర్య మన అందరికీ తెలిసిందే. చాలా అధికమైనటువంటి పరిచర్య ఆయన చేశారు. సంఘాలను కట్టారు. అనేక సంఘాలను స్థాపించడంలో ఆయన మాత్రమే ప్రధాన పాత్ర వహిస్తూ దేశాలు, ఖండాలు కూడా ఆయన తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ లెటర్స్ రాసినప్పుడు ఆయన ఉన్నది చెరలో. ఆయన చెరలో నుంచి ఈ లెటర్స్ రాశారు. ఈ లెటర్స్ రాసినప్పుడు ఆయన కొన్ని విషయాలు రాస్తున్నారు. సంఘంలో ఇలా ఉన్నాయంట కదా, జాగ్రత్తగా ఉండండి. సంఘంలో ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారంట కదా, మీరు జాగ్రత్తగా ఉండండి. సంఘంలో ఉన్న మీరు ఈ విధముగా నాకు కానుకలు పంపారు కదా, అందుని బట్టి మీకు చాలా వందనాలు. మీరు నేను వచ్చే వరకు ఇలాగే ఉండాలి, ప్రభు వచ్చే వరకు మీరు ఇలాగే ఉండాలి. చెరలో ఉన్నారని నాకు తెలుసు, కానీ మీరు ఏం చేయాలంటే ఆనందించాలి. హల్లెలూయా. నేను చెప్తున్నాను ఆనందించాలి, మరలా చెప్తున్నాను ఆనందించాలి, మీరు దేవుని స్తుతించాలి. ఈ ఆనందించాలి, సంతోషించాలి అనేటువంటి పదాలు ఇంచుమించు 15-17 సార్లు అంటే దేవుని బట్టి ఆనందిస్తున్నాను, దేవుని బట్టి స్తుతిస్తున్నాను, దేవుని బట్టి సంతోషించండి, ఇలాంటి మాటలన్నీ కలిపితే అన్నిసార్లు ఆనందం గురించి ఆయన అక్కడ ఈ యొక్క పత్రికలో మెన్షన్ చేశారు. ఎలా ఉండి ఆనందం గురించి చెప్తున్నాడు ఆయన? చెరలో ఉండి. ఆయన చెరలో ఉండి, చెరలో ఉన్నటువంటి ఇప్పుడు అమ్మజమ్మ ప్రార్థన చేస్తుంది. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వాళ్ళని విడిపించండి, మేము అప్పిచ్చే వాళ్ళల్లా ఉండాలి కానీ అప్పు తీసుకునే వాళ్ళలాగా మేము ఉండకూడదు. మా ఇంటికి అప్పుల వాళ్ళు ఎవరు రాకూడదు, వడ్డీల వాళ్ళు ఎవరు రాకూడదు. యాక్చువల్గా అమ్మజమ్మకి అప్పులన్నీ తీరిపోయినాయి. అవునా అమ్మజమ్మ? ఇంకా ఉన్నాయా? ఇంకా వస్తున్నారా మీ ఇంటికి? అప్పుల వాళ్ళు వస్తున్నారా? ఇంకా వడ్డీల వాళ్ళు వస్తున్నారా? అందుకనే ఆవిడ జ్ఞాపకం వచ్చింది. తీరిపోయినాయేమో, తీరాల్సిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుందేమో అనుకున్నాను యాక్చువల్గా నేను. కానీ కాదు, తనకి ఉన్నాయంట అవన్నీ. అలాంటివన్నీ కూడా తీరాలి. ఆ చెరలో ఉన్న వాళ్ళందరూ విడిపించబడాలని ఆమె భారంతో ప్రార్థన చేస్తుంది. ఎలాగనో ఈయన చెప్తున్నాడు అన్నమాట. మీరు సంఘంలో ఉన్నవాళ్ళు నిరుపేదలుగా ఉన్నప్పటికీ మీ దాతృత్వం చాలా విస్తరించింది, అందుని బట్టి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీరందరూ మీ సంఘంలో చాలామంది ఇదిగో ఇదే సిట్యుయేషన్స్లో ఉన్నారు, అయినప్పటికీ మీ దాతృత్వం చాలా గొప్పది. ఎందుకు చెప్తున్నాడంటే ఎపఫ్రొదితు అనేటువంటి ఒక పరిచారకుడి ద్వారా ఈ ఫిలిప్ సంఘం వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కానుకలు మన పౌలు గారికి పంపించారు. పౌలు గారు ఏమి వాళ్ళ సంఘానికి వస్తే కానుక ఇవ్వడం కాదు. ఈయన ఎప్పుడొచ్చారు ఈ ఫిలిప్పీ పట్టణానికి అని అంటే మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం రండి, తర్వాత మళ్ళీ ఫిలిప్ దగ్గరికి వద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు 16వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను నేను. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి అనేటువంటి మాట చూస్తున్నారు మీరు. ఇప్పుడు పౌలు ఆసియాకి వెళ్ళి సువార్త ప్రకటించుదామని చెప్పి రెండవ సువార్త దండయాత్రలో వెళుతున్నాడు ఆయన. సువార్త దండయాత్ర అంటారు కదా, లేదంటే సెకండ్ మిషనరీ టూర్ అంటారు ఇంగ్లీష్లో. ఫస్ట్ మిషనరీ టూర్ అయిపోయింది, సెకండ్ మిషనరీ టూర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట వాళ్ళకి. రెండవ సువార్త దండయాత్ర వెళ్ళడానికి పౌలు శీలతో కలిపి రెండవ యాత్రకి వెళ్ళడానికి సిద్ధపడుతున్న సమయంలో ఆసియా వెళ్ళొద్దు, నువ్వు మాసిదోనియా వెళ్ళాలి అని దేవుడు చెప్పాలనుకున్నాడు ఆయనకి.
ఎలా చెప్తున్నారు? కల వచ్చింది ఆయనకి. ఆ దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు బంధకాలలో పడి ఉన్నట్లుగా వచ్చినటువంటి ఆ దర్శనాన్ని బేస్ చేసుకుని, అయితే మన జర్నీ ఇటువైపు మాసిదోనియా వైపు అని చెప్పి వాళ్ళు 11వ వచనం చూడండి. మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయ్యపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణమును రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఫిలిప్పీకి వచ్చారు. ఈ ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. అది ఏం పట్టణం అంట? మాసిదోనియా దేశంలో ఉన్న పట్టణం. ఇప్పుడు పౌలు గారికి దర్శనంలో ఎవరు కనబడ్డారు? మాసిదోనియా దేశస్థుడు. ఇప్పుడు ఇండియన్ కనిపించాలనుకోండి, ఇండియన్ కనిపిస్తే చీరతోని డ్రెస్తోని మనం ఎలా ఉంటామో అలాగా కనిపిస్తే, ఇలాంటి చీరలు ఎవరు కట్టుకుంటారంటే ఇండియన్స్ కట్టుకుంటారు. ఇండియా వెళ్ళమని అర్థం అన్నమాట. మాసిదోనియా దేశస్థుడు వేసుకునేటువంటి డ్రెస్సింగ్ ఎవరికి కనిపించింది? పౌలు గారికి కనిపించింది. అందుకని మాసిదోనియా వెళ్ళాలి అని ఆయన నిర్ణయించుకొని అక్కడ నుంచి వాళ్ళు ఓడ ఎక్కి ఎక్కడెక్కడ నుంచి ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? ఫిలిప్పీకి వచ్చారు. ఫిలిప్పీ అనేది దేశం కాదు, మాసిదోనియా అనేది దేశం. ఇప్పుడున్నటువంటిది ఫిలిప్పైన్స్ కంట్రీయే. ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నటువంటి ఈ భూభాగము గ్రీసు దేశానికి సంబంధించిన భూభాగం. ఇది మాసిదోనియా దేశము. మాసిదోనియా దేశంలో ఫిలిప్పీ పట్టణము. ఈ మాసిదోనియా దేశానికి ఇది ప్రధానమైనటువంటి పట్టణము. అంటే మన దేశానికి ప్రధాన పట్టణం మెయిన్ సిటీ అది ఢిల్లీ. వెరీ గుడ్, హల్లెలూయా. అంటే రాజధాని నగరం అంటారు అనమాట. అలాంటి నగరం ఇది ఫిలిప్పీ. ఎందుకని అంటే ఈ ఫిలిప్పీ పట్టణంలో రోమన్స్ ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అన్నమాట. రోమిల ప్రవాస స్థానం అని రాయబడి ఉంది అక్కడ. ఈ రోమన్స్ రోమాలో ఉండాలి కదా. అక్కడ నుంచి ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి రిటైర్ అయిపోయినటువంటి రోమన్ ఎంప్లాయీస్, అంటే రోమియుల యొక్క ఆచార వ్యవహారాలను ఫాలో అవుతున్న వాళ్ళు, ఇంచుమించు రోమియులందరూ, రోమా పౌరసత్వము కలిగిన వాళ్ళందరూ ఉండేటువంటి పట్టణం ఏది అని అంటే ఈ యొక్క ఫిలిప్పీ పట్టణం. అర్థమవుతుంది కదా మీకు? అంటే రోమా పట్టణ పౌరసత్వము కలిగిన వాళ్ళు ఫిలిప్పీ పట్టణంలో ఉంటారు. అందుకే ఈ పట్టణస్థులతో మాట్లాడేటప్పుడు మన పౌరసత్వము పరలోకమందు ఉంది, దీని గురించి కాదు మీరు అతిశయపడేది అని చెప్తాడు ఆయన. చాలా మాటలు చెప్తారు అనుకోండి. మనకి ఇది నేపథ్యాన్ని మాత్రమే చూద్దాం. అయితే ఇప్పుడు ఈ మాసిదోనియా దేశానికి ఎంటర్ అయ్యి ఎక్కడ దిగారు? ఫిలిప్పీలో దిగారు. దిగిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పరిచర్య చేయాలి? దేవుడు చూపించాడు అంతే, అక్కడికి వెళ్ళండి అన్నాడు అంతే. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఫిలిప్పీకి వచ్చి ఇప్పుడు పౌలు వెతుకుతున్నాడు, నేను ఎలా కనుగొనాలి భక్తి పరులైనటువంటి ఈ యొక్క యూదులను ఎలాగ నేను కనుగొనాలి అని ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు, విశ్రాంతి దినం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట వీళ్ళ గ్యాదరింగ్ అనేది ఉంటుంది ఆ పట్టణంలో. ఎందుకని వీళ్ళ గ్యాదరింగ్ ఎక్కువ? పౌలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సమాజ మందిరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఐడియా ఉంది కదా మీకు? కానీ ఈ యొక్క ఫిలిప్పీ పట్టణంలో సమాజ మందిరము లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళని ఎక్కడ కనుగొనాలి? మన వాళ్ళు ఉన్నారు, ఎలా వెతకాలి ఈ పట్టణంలో? అలా ఆలోచన చేసినప్పుడు క్యాజువల్గా వాళ్ళు ఎక్కడ కూడుకుంటారంటే ఏదైనా సముద్ర తీర ప్రాంతాల్లోనూ, నదీ తీర ప్రాంతాల్లోనూ, చాలా చెట్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లోనూ వాళ్ళు కూడుకోవడం అనేది సహజంగా ఒక రిలాక్స్గా ఉండేటువంటి ప్లేసెస్లో కూడుకుంటారు అనేటువంటి ఐడియాతో ఈ యొక్క ఒక నదీ తీర ప్రాంతం దగ్గరికి పౌలు ఆ యొక్క టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంట, భక్తి కలిగినటువంటి కొందరు స్త్రీలు, ఆయన ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది. భక్తి కలిగినటువంటి కొందరు స్త్రీలు లేఖనాలను, ఇప్పుడు మనం అందరం ఎవరు చెప్పాలి? అలా చెప్పండి, ఎవరు మీరందరూ? హల్లెలూయా, హల్లెలూయా. భక్తి ఏం దాంట్లో ఏమైనా డౌటా మీకు చెప్పడానికి? మేము భక్తి కలిగిన స్త్రీలమండి. ఈ సమయంలో చాలామంది నిద్రపోతున్నారు సిస్టర్ గారు. ఈ సమయంలో చాలామంది బద్ధకరాండ్రుగా ఉన్నారు. ఈ సమయంలో చాలామంది వాళ్ళ ఇళ్లల్లోనే ఉన్నారు. కానీ మేము భక్తి కలిగిన వారము గనుక లేఖన ధ్యానము కోసం ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. దాంట్లో డౌట్ ఏమీ లేదు. మీరందరూ భక్తి కలిగినటువంటి స్త్రీలు. మనకు అన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఎన్నో బంధకాల్లో ఉండొచ్చు, ఎన్నో శ్రమలలో ఉండొచ్చు, ఎన్నో అప్పులలో ఉండొచ్చు, ఎన్నో ఇంట్లో ఉన్న సమస్యలతో ఉండొచ్చు. కానీ మనము భక్తి పరులైన స్త్రీలము. హల్లెలూయా. దేవుడు చూసేది అదే. అటువంటి వాళ్ళే అక్కడ అందరూ కూడా కూడుకొని వాళ్ళు అక్కడ లేఖనాలను ఏం చేసుకుంటున్నారు? అధ్యయనం చేసుకున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. వాళ్ళల్లో ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ ఉంది. ఆవిడ పేరు చెప్పండి, లూదియా. హల్లెలూయా. ఆవిడ కూడా ఉన్నారు వాళ్ళల్లో.
ఇప్పుడు పౌలు వచ్చి ఆయన లేఖనాలని వివరించి చెప్పడం ఆయన మొదలుపెట్టారు. ఆ నదీ తీర ప్రాంతానికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడుకున్నారు. పౌలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది హృదయాలు తెరవబడ్డాయి. హల్లెలూయా, తెరవబడ్డాయి. వాళ్ళల్లో ప్రధానంగా మన లూదియా హృదయము, ఆవిడ రిచ్ ఉమెన్, ఆవిడకి అప్పులు లేవు, ఆవిడకి వడ్డీలు ఎవరు అడగరంట, ఆవిడకి ఏ బాధలు లేవు. మన లేఖనాల ప్రకారం ఆవిడ ఒక ధనవంతురాలైనటువంటి, చాలా విలాసవంతమైనటువంటి ఒక గృహము కలిగినటువంటి, ఓన్గా ఒక వ్యాపారం చేసుకునేటువంటి ఒక స్త్రీ ఆవిడ. అయినా కూడా భక్తిపరురాలు. అది మనం అంతా రేపటి దినాన్ని అందరం ఇలా ఎదుగుతాం. మనం అందరం వ్యాపారాలు, ఉద్యోగాలు, ధనము, ఏ ఒక్కరికి వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు, అప్పులు ఉండాల్సిన అవసరం లేదు. అమ్మజమ్మ చెప్పినట్లు బాధలు, బంధకాలు ఖచ్చితంగా తీసేస్తాడు దేవుడు. అప్పుడు కూడా ఇక్కడ కూర్చోవాలి. నాకు సమయం ఉంది, నాకు సమయం లేదు, నేను రాలేను, ఇప్పుడు ఆ టూర్కి వెళ్ళాలి, మా అమ్మగారింటికి వెళ్ళాలి, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, పొలం కొనుక్కోవడానికి వెళ్ళాలి, అక్కడ గేదెలు ఈనాయి చూసుకోవాలి, ఏమీ లేదు. అర్థమవుతుందండి? అలాగా ఆమె అక్కడ అదే ఈ సాదృశ్యాలే చెప్పుకోవాలి. లేఖన ధ్యానం అంటే ఇంకేముంది? వాళ్ళు ఎలా ఉన్నారు? అటువంటి స్త్రీ అక్కడ ఉండడం వల్ల ఆవిడకు వచ్చిన ఆధిక్యత ఏంటంటే మొదటి సంఘము పౌలు ద్వారా ఆవిడింట్లో స్టార్ట్ అయింది. హల్లెలూయా, ఎంత గొప్ప పరిచర్య అండి. మొదటి సంఘం జ్ఞాపకం చేసుకోండి, స్త్రీలతో స్టార్ట్ అయింది, స్త్రీ ద్వారా స్టార్ట్ అయింది. ఆ స్త్రీ నాయకత్వంలో రన్ అయింది అది. హల్లెలూయా, అది లూదియా గృహము. సాధారణమైనటువంటి వారముగా మనం ఉండిపోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. దేవుడు మన అందరినీ వాడుకోవాలనుకుంటున్నాడు, అందరినీ గొప్ప చేయాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఆయన చేతిలో వాడబడ్డానికి నీ హృదయం తెరవబడాలి కదా. నువ్వు లేఖనాలను చదువుతూ ఉంటే ఎవరు హృదయం తెరవబడిందో వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన వాడుకుంటాడు. ఆమె హృదయం తెరవబడింది. అప్పుడు వీళ్ళు పరదేశులని తెలుస్తుంది, ఈయన ఫారినర్స్ ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది, సువార్త పట్టుకొచ్చారని అర్థమవుతుంది ఆవిడకి. అక్కడ ఆ ఊరిలో అందరూ గ్రీక్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అసలు ఆ ఊరికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటంటే, అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడు కదా, ఎవరైనా పక్కింట్లో ఆయన తెలుసు కదా, ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్, వరల్డ్ని జయించినటువంటి గ్రీకు వీరుడు ఆయన. వాళ్ళ నాన్నగారి పేరు ఫిలిప్. అయితే ఇద్దరు ఫిలిప్పులు ఉన్నారు. ఈయన సెకండ్ ఫిలిప్, ఆయన పేరు రెండవ ఫిలిప్. ఆయన ఈ ఫిలిప్ భూభాగాన్ని జయించి దానికి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆ పట్టణానికి ఆయన పేరుని పెట్టుకున్నాడు. ఆ పట్టణం పేరుతోనే బైబిల్లో లిఖించబడింది. ఆయన పేరు పెట్టుకున్నాడు అనమాట. అంతే, ఆ పట్టణానికి ఆయన పేరు పెట్టుకుని దాన్ని జయించాడు. ఎందుకంటే ఆ పట్టణం ఎన్నో మైనింగ్స్ అంటారు, తెలుసా? మైనింగ్ అంటారు, ఐడియా ఉందా? బంగారు గనులు, మైనింగ్ గనులు ఇవన్నీ ఉండేటువంటి ప్లేస్ కాబట్టి దాని మీదకి దండయాత్రకు వచ్చాడు. ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు, ఆ పట్టణాన్ని తీసుకున్నాడు, ఆ పట్టణాన్ని స్వతంత్రించుకున్నాడు, ఆ పట్టణానికి ఆ పేరు పెట్టుకున్నాడు. ఆ తరువాత గ్రీకుల తరువాత ప్రపంచంలో రోమీల పాలన వచ్చింది. మీకు అందరికీ తెలిసి ఉండాలి, ఇది చరిత్రలో కూడా బైబిల్ ప్రకారం. గ్రీకులు ఉండేవారు ఫస్ట్, ఆ గ్రీకుల ఆధిపత్యంలో ఉండేదంతా. గ్రీకుల తర్వాత ఎవరి పాలన వచ్చింది? రోమన్స్. ఈ రోమన్ అధికారం ఎప్పటి వరకు కొనసాగింది? అలాగా మన ఏసైని సిలువ వేసిన వాళ్ళందరూ రోమన్సే కదా. ఇదంతా వీళ్ళందరూ కూడా రోమీల గవర్నమెంట్లోనే, రోమాల జైల్లోనే మన పౌల్ని బంధించి ఉంచుతారు కదా. ఇవన్నీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ఆ పట్టణానికి వచ్చిన పేరు ఆ యొక్క ఫిలిప్, ఎవరైతే జయించారో ఆయన పేరు పెట్టబడింది ఇక్కడ. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నాను ఇదంతా? ఇప్పుడు ఈ పట్టణంలోనికి వచ్చి వీళ్ళు మొదటి సంఘం కట్టాలి అని అంటే ఆ పట్టణంలో ఆర్డినరీ వాళ్ళు ఎవరు లేరు. చాలా 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 ఎలాంటి వాళ్ళు ఉన్నారు? రోమా పౌరసత్వం కలిగినటువంటి పెద్దవాళ్లే ఉన్నారు. రోమన్ గవర్నమెంట్ని అతిగా ప్రేమించేవారు, అన్ని రోమన్ సంప్రదాయాలు కలిగిన వాళ్ళు, అంతా రోమీలే. ఇంకా మనకిప్పుడు ముంబై పట్టణం ఉంటుంది కదా మనకి, ఇంకో కొన్ని సిటీస్లో ఎక్కువ వ్యాపారాలు జరుగుతూ ఉన్నదాన్ని చిన్న ముంబై అండి అంటారు. ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందో లేదో? ఇది చిన్న ముంబై లాంటిదండి పట్టణం అంటుంటారు అనమాట. అలాగే ఇది చిన్న రోమ్ అంట. రోమన్ వేరే, అది చాలా పెద్ద ప్లేస్, అది పెద్ద కంట్రీ. ఇది చిన్న రోమ్ అంటది. అలా అంటే ఇంకా ఇంచుమించు చూస్తే కట్టడాలు అలా ఉంటాయి, ఇంచుమించు చూస్తే ఆచారాలు అలా ఉంటాయి, ఇంచుమించు చూస్తే సాంప్రదాయాలు అలా ఉంటాయి, ఇంచుమించు చూస్తే కట్టడాలన్నీ. ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకున్నారు అదంతా. అక్కడున్నటువంటి ప్లేస్లోనికి వచ్చి మొదట ఈ రెండవ సువార్త దండయాత్రలో పౌలు గారు ఈ సువార్త ప్రకటించినప్పుడు ఆవిడ గృహంలోనికి
వచ్చి మాకు ఆతిథ్యం స్వీకరించండి, మా ఇంట్లో ఉండండి అంటే ఆవిడ ఇంటిని మెయిన్ ఒక ప్లేస్గా చేసుకొని అక్కడి నుంచి సువార్తని స్ప్రెడ్ చేశాడు ఆయన. అక్కడి నుంచి ఆవిడ ఇంటి నుంచే సువార్త వెదజల్లబడింది. ఆవిడ ఇల్లే మొదటి సంఘము ఆ ఫిలిప్పీన్స్ పట్టణంలో. ఆ తర్వాత ఇంకా చాలా బెరయా సంఘం ఇవన్నీ అక్కడ మాసిదోనియాలోవే. ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఫస్ట్ ఇక్కడ ఫిలిప్పీ పట్టణంలో ఈ సంఘం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం ఈరోజు మనం. సంఘం పెట్టబడింది. ఆ సంఘస్థులందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే చాలా మంచోళ్ళు అంట. వాళ్ళు చాలా పౌలు రాస్తాడనమాట, మీకు ఎంత మంచోళ్ళు. ఎందుకంటే అక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు, సువార్త ప్రకటించాడు, కొన్ని సంఘాలు కట్టాడు. ఆ తర్వాత ఆయన జైల్లో ఉంచబడ్డాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఒకే జత బట్టలు ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత అక్కడ నుంచి ఎంతోమందిని పంపించాల్సి ఉంది. ఎఫెఫ్రోదోతు లాంటి వాళ్ళని, తిమోతి లాంటి వాళ్ళని, సేవకులను వేరే ప్లేసెస్లోనికి ఈయన పంపించాలి, అలాట్ చేయాలి, అక్కడికి పంపించాలి. వాళ్ళకి పత్రికలు పట్టుకెళ్ళాలి, వాళ్ళకి కొంత సొమ్ము పంపించాలి, పేద సంఘాలకి డబ్బులు ఇవ్వాలి. ఈయనకి అవసరతలు ఉంటాయి, పౌలు గారికి అవసరతలు తీర్చుకోవాలి. మనలాగా ఇప్పుడు వెళ్ళిపోయి ఒక స్టోర్లోంచి బుక్ తెచ్చుకోవడం కాదు. వాళ్ళు రాయాలి అని అంటే ఆ చర్మపు కాగితాల యొక్క ఖరీదే చాలా గొప్పది, ఆయన పెన్ను గొప్పది, ఆ సిరా గొప్పది. ఆ రోజుల్లో అవన్నీ చాలా కాస్ట్లీవి. అవి ఇన్ని అవసరతలు సేవకుడికి ఉన్నాయని వీళ్ళు గ్రహించి, మా ఊర్లో ఉన్నంతసేపు పాస్టర్ గారిని బాగా చూసుకుంటామండి, మేము ఎక్కడికి వెళ్ళిపోతే మేమేం చేయగలం అనేవాళ్ళు వాళ్ళ కారంట. ఆయన ఇంత సేవ చేశారు మా సేవకుడు అంటే. ఆయనేమి చర్చి పాస్టర్గా ఇక్కడ ఉండిపోలేదు, ఆయన సువార్థికుడే. ఆయన మీద చాలా భారం ఉంది కాబట్టి ఈ సంఘస్థులందరూ కానుకలు మరలా వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రతుకుతూ పరక్కన సేవ కొరకు డబ్బులు తీసి వాళ్ళకి కలిగినదంతా ఎఫెఫ్రోదీతుకి ఇచ్చి ఎక్కడ పంపించారు? మన పౌలు గారు ఎక్కడ ఏ జైల్లో అయితే ఉన్నారో ఆ చెరలోనికి ఎఫెఫ్రోదీతు ద్వారా డబ్బులు పంపించారు, కానుకలు పంపించారు. ఇవి అక్కడికి పట్టుకు వెళ్ళినప్పుడు వీళ్ళని దీవిస్తూ పౌలు గారు రాసినటువంటి లెటర్ ఇది. అక్కడికి వెళ్ళి చాలా దూరం ప్రయాణం, వీళ్ళు ఉన్నటువంటి ఏరియా వేరు, ఆయన ఉన్నటువంటి జైలు వేరు, ఎక్కడో వేరే ప్రాంతాలు, ప్రయాణ సాధనాలు లేవు. అక్కడికి వెళ్ళి లెటర్ పట్టుకుని వెళ్ళినటువంటి ఎఫెఫ్రోదీతు చచ్చిపోయేంత రోగగ్రస్తుడైపోయాడు. ఇంకా పౌలు అనుకున్నాడు, నాకు గొప్ప అవమానం కలిగేలాగుంది, ఈయన కూడా చచ్చిపోయేలాగా ఉన్నాడు, ఈ జతపనివాడు అని ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు కనికరము పౌలు మీద దిగి వచ్చి ఆ ఎఫెఫ్రోదీతుని దేవుడు స్వస్థపరిచారంట. అందుకనే లెటర్ రాస్తూ ఆయన ఏమంటాడంటే, మళ్ళీ అపోస్తుల కార్యాల దగ్గరికి వెళదాం. అపోస్తుల కాదు, అదే ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, నేను చదువుతున్నాను చూడండి, 23వ వచనము. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎఫెఫ్రోదీతును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. హల్లెలూయా. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తం నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. హల్లెలూయా. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. హల్లెలూయా. ప్రాణాలకు సహితము తెగించి నా దగ్గరికి ఎంత లాంగ్ జర్నీ చేసి అసలు ప్రాణాపాయం ఉందని తెలిసినా కూడా నా దగ్గరికి వచ్చి నాకు ఉపచర్యం చేసి మీరు పంపించింది నా దగ్గరికి పట్టుకొచ్చి మరలా నా దగ్గర నుంచి మీ దగ్గరికి రావాలని చాలా ఆతృత పడుతున్నాడు కదా. ఇలాంటి సేవకులను నిజంగా మీరు ఏం చేయాలా? ఆదరించాలి. వారి కొరకు మీరు, అందుకనే చెప్పాను ఇందాక ఆనందం అనే పదాలు ఎక్కువసార్లు వచ్చినాయి చూసారా. ఇక్కడ ఎన్నిసార్లు ఇక్కడే చదివాం కదా మనం. ప్రభువునందు అతనిని ఆనందముతో ప్రభువునందు అతను చేర్చుకోమంటున్నాడు ఆయన. అన్నీ ఆనందంతోనే, అన్నీ సంతోషంతోనే, అన్నీ అలా ఉండండి. నేను ఎక్కడ అంటే ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదండి, ఎలా వెళతాడు మరి? జైల్లో ఈయన రోగి అయిపోతే ఆయన్ని ఎక్కడ పెడతారు మరి అని డౌట్ రావాలి మనకి, అవునా కాదా?
నేను ఒకసారి చెప్పాను, ఫిలిపియన్ జైలు ఎలా ఉంటుందో చెప్పాను. పౌలు శీలలను అక్కడ చెరసాలలో వేసేశారు కదా, ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంటుంది, అది ఇక్కడే ఉంటుంది, అపొస్తలుల కార్యాల్లో రాయబడి ఉంటుంది. చెరసాలలో వేసినప్పుడు బొండలు బిగించేశారు, కాళ్ళు చేతులు కట్టేశారు, చాలా చిన్న గది అది, దాంట్లో వేశారు వాళ్ళని. మరి ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎఫెఫ్రోదీతు ఆయన ఎక్కడక్కడ ఉన్నాడు, ఇద్దరు కలిసి ఎక్కడ ఉన్నారు, ఏం కొనుక్కున్నారు వాళ్ళు, అక్కడ ఆయనకి డ్రెస్సులు మార్చడం ఏంటి? ఇవన్నీ మీకు ఆలోచన రావట్లేదా? పౌలు గారు ఉండి లెటర్స్ రాసింది అలాంటి జైల్లో కాదు, హౌస్ అరెస్ట్లో ఉన్నారన్నమాట ఆయన. అర్థమైందా మీకు? అంటే ఇంక అక్కడ నుంచి ఏ దేశానికి వెళ్ళడానికి లేదు, ఏ ఊరికి వెళ్ళడానికి లేదు, ఏ ప్రాంతానికి వెళ్ళడానికి లేదు. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ఆ ఇంట్లోనే ఉండమంటారు, ఆ ఊరు దాటి వెళ్ళకూడదు, ఆ కంట్రీ దాటి వెళ్ళకూడదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి చోట అరెస్ట్ అయ్యి ఉన్నాడు పౌలు, అది తెలుసుకోవాలి. అంతే తప్ప జైల్లో మరి ఎఫెఫ్రోదీతు ఎక్కడికి వెళ్ళాడు, అన్ని రోజులు ఈయనతోటి ఎక్కడ ఉన్నాడు, ఈ కానుకలు తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ కొనుక్కున్నారు వీళ్ళు, ఇవన్నీ తెలియాలి కదా మీకు. తెలియాలా? తెలుస్తున్నాయా చాలా విషయాలు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం అధ్యయనం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. మీరు 21 రోజుల నుంచి మిమ్మల్ని ఎలా చేశాను నేను, శిష్యులని చెప్పాను, అర్థమైందా? ఇప్పుడు మీరు అందరూ ట్రైనింగ్ అవుతున్నారు, మీరందరూ ఇదంతా కూడా నేర్చుకుంటున్నారు. ఎవరో ఒక పాస్టర్ గారు వస్తారు, ఆయనే చెప్పుకొని పోతారు, మనం అందరం కూర్చొని తిందాం, తినేసి వినేసి వెళ్ళిపోదాం, మళ్ళీ పడుకుని పోదాం కాదు. మనము కూడా పరిచర్య చేయాలి, మనము కూడా తెలుసుకోవాలి, మనం కూడా జ్ఞానం కలిగి ఉండాలి. అసలు పరిచర్య అంటే ఏంటి, ఏం చేస్తున్నాం, ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఏమి నేర్చుకుంటున్నాం, దీంట్లో ఉన్న సంగతులేంటి, ఏంటి ఇవన్నీ విషయాలు, ఇవన్నీ చెప్పడానికే ఈ శుక్రవారాల మెసేజ్లు బయటకు వెళుతున్నాయి మనకి. అంతే తప్ప దేవుడు అప్పులు తీర్చేస్తాడు, దేవుడు వ్యాధి పోగొట్టేస్తాడు, దేవుడు నీ పిల్ల పెళ్లి చేసేస్తాడు, ఎంత గొప్ప విషయం అది, దేవుడు నీకు కారు ఇచ్చేస్తాడు, దేవుడు నీకు ఉద్యోగం ఇది కాదండి. అన్నీ ఇస్తాడు దేవుడు. అన్యజనుల మీద మన మీద సమానంగా వర్షం కురిపించబడుతుంది. నువ్వు నమ్మకంగా ఉండు, అన్నీ వచ్చేస్తాయి. తెలివిగా ప్రవర్తించుకో, అన్నీ వచ్చేస్తాయి. కొంచెం జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకో, అన్నీ వచ్చేస్తాయి. నీ యొక్క ఏమంటారు విచ్చలవిడితనాన్ని మానుకో, అన్నీ మంచిగా కుదురుబాటు అవుతాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు అనుసరించండి, అన్నీ కూడా సెటరైట్ అయిపోతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కాలం చాలా టఫ్గానే ఉంది, అయినా కూడా ఈ నా బంధకాల్లో నుంచి మీకు చెప్తున్నాను, ఈ బంధకాల యందు మీరు ఎంత మాత్రం దిగజారిపోవద్దు. ఓర్చుకోండి చెప్తున్నాడు ఆయన, కొంచెం ఓర్చుకొని నమ్మకంగా ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా, ఇవన్నీ నేను ఫిలిప్పీలకు రాసిన పత్రికలోవే చెప్తున్నాను మీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓన్లీ 4 చాప్టర్స్ ఇవి. మళ్ళీ చదివిస్తూ మళ్ళీ చెప్తుంటే డిస్టర్బెన్స్ మనకి, అంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్ కంటిన్యూషన్ మీకు చెప్పలేకపోతుంటాను, నేను దీంట్లోవే మాట్లాడుతున్నాను. ఇంటికి వెళ్ళాక ఎన్ని చాప్టర్స్ ఇవి? 4. మీరు సాయంకాలం ఒక అరగంట కూర్చుంటే అయిపోయాయి. దాంట్లో హెడ్లైన్స్ అన్నీ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. మీకు తాకినవి, నాకు తాకినవి తీసుకొచ్చి మీకు చెప్తున్నాను నేను. మీకు తాకినవి అండర్లైన్ చేసుకుని ఆ విధంగా ఉండాలి అనుకోండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఇక్కడ 2వ అధ్యాయంలో చాలా చక్కగా 3వ వచనం నుంచి 2వ వచనం నుంచి కూడా ఉంటుంది. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఇదే చెప్తున్నాను నేను. ఇప్పుడు యేసయ్య మనస్సు మనం కలిగి ఉంటే ఏం చేస్తాం? మాకే బాగోలేదు, మాకే సమస్యలు, మాకే లేమి అంటే మళ్ళీ పక్క సంఘం వాళ్ళకి సాయం చేయాలా? ఈ పాస్టమ్మ గారికి ఏం పని లేదా? పక్క సంఘంలో అవసరత ఉందంట, మనం ఏమైనా సాయం చేద్దామని అడిగితే ఏం చేయాలి? అందరూ చేద్దామండి. హల్లెలూయా. తప్పకుండా చేద్దాం పాస్టమ్మ గారు. ఎవరైనా సహాయం అని వస్తే తప్పకుండా చేద్దాం. మాకే లేవు అనే మాట వద్దు అసలు. మనం ఏదైనా చేసి అక్కడ సేవ చెయ్యాల్సిన అవసరత నేర్పిస్తుంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక. కొరింథీలకు రాసిన పత్రిక 2వ కొరింథీ 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడనమాట, మాసిదోనియా సంఘము ఎంత దాతృత్వము గల సంఘం అంటే వారు నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వము విస్తరించెను అని రాయబడింది. హల్లెలూయా. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఈ విషయం? కొరింథీలకు చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళ విషయం కొరింథీ సంఘంతో లెటర్ రాసినప్పుడు కొరింథీలకు రాస్తున్నాడు. కొరింథీలకి వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ కొరింథీలకి రాస్తున్నాడు. ప్రతి సంఘంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇక్కడ కూడా ఫిలిప్పీలకు రాసినప్పుడు మంచి ఉంది,
చెడు కూడా ఉంది, చెడు చూపిస్తాడు, అది కూడా చూపిస్తాను నేను. కొరింథీయులకు రాసినప్పుడు కూడా మంచి ఉంది, చెడు ఉంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాసిదోనియా సంఘస్థులండి నిజంగా అని చెప్తున్నాడు అనమాట ఆయన. మన గురించి మరి అందరూ అలా చెప్పుకోవాలి కదా. ఆ సంఘస్థులు ఏదో వచ్చి వినడమే కాదు, ఏదో పాటలు పాడేయడమే కాదు, ఏదో ఒకే యూనిఫామ్ వేసుకుని చేసేయడమే కాదు, వాళ్ళు ప్రార్థన చేశారంటే మన దేశం యొక్క రాజు వణకాలి అని చెప్పాలి. హల్లెలూయా. ఇప్పటికే ఆ పేరు వచ్చింది కదా. ఈ చిన్నారి వాళ్ళ తమ్ముడికి కంప్లీట్ క్యూరింగ్ అయిపోయిందంట. నేను చెప్పాను ఆ రోజు, ఆ లివర్ పక్కన రాళ్ళు, ఆ తర్వాత ఇన్ఫెక్షను, పెద్ద సర్జరీ, ఎక్కడెక్కడో ఇవన్నీ చెప్పినప్పుడు ఇవి ఏమీ ఉండవని చెప్పాను. ఫుల్ నిల్ రిపోర్ట్స్ వచ్చి రాళ్ళు కూడా మాయమైపోయినాయి అండి. హల్లెలూయా. ఎంత గొప్ప రిపోర్ట్స్ కదా, ఎంత గొప్ప. అవి వణుకుతున్నాయా లేవా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు? ఆ రోజే వణికి పారిపోయినాయి. డాక్టర్లకు తెలియక ఇన్ని రోజులు వాళ్ళు మనుషులు కాబట్టి వైద్యశాస్త్రం ఎలాగ వెళ్ళాలో ఆ రూల్ ప్రకారం వెళతారు. ఆ రోజే స్వస్థత కుమారుడికి దేవుడు ఇచ్చేశాడు. అప్పుడు నిన్న వాళ్ళు భయపడుతున్నారంట, రిపోర్ట్స్ వస్తాయి, ఈరోజు రిపోర్ట్స్ వస్తాయి, ఏమవుతుందో నాకు చాలా టెన్షన్గా ఉందని చెప్పినప్పుడు చిన్నారి ఒక మాట చెప్పిందంట. మా పాస్టర్ అమ్మగారు ఆ రోజు ప్రార్థన చేసి నిల్ రిపోర్ట్స్ వస్తాయి, నువ్వెన్నైనా చెప్పు, అవన్నీ నిలిసే వస్తాయని చెప్పారు, నీకు అదే జరుగుతుంది అందంట ఆమె. కాబట్టి ఇప్పుడు అవే రిపోర్ట్స్ వచ్చినాయి అమ్మ, నేను కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాను, నేను వెంటనే మీకు చెప్పాలి కదా, నేను ఇది సాక్ష్యం మీకు చెప్తున్నాను అని ఆవిడ షేర్ చేసుకుంది. అంటే అవన్నీ మరి మన ప్రార్థన విని భయపడుతున్నాయా లేదా? భయపడిపోయా పారిపోయినాయి అవి. ఉంటే నన్ను బ్రతకనివ్వరు, ఇంకొకళ్ళలోనికి వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉండదు, ఇంకా ముందే వెళ్ళిపోతే ఇంకొకళ్ళలో నేను నివాసం ఉండొచ్చు అని పారిపోయినాయి అవి. నిజమేనండి, నిజమే. అది వ్యాధే కానివ్వండి, అప్పే కానివ్వండి, వ్యసనమే కానివ్వండి, ధైర్యముగా మనము మన భక్తి ధైర్యము కలిగి ఆయన యందు కంప్లీట్ హోప్ పెట్టుకోవాలి. విశ్వాసం, బండ విశ్వాసం, మొండి విశ్వాసం. ఎలాంటి టఫ్ సిట్యుయేషన్స్లో వెళుతున్నా ఆనందించండి. మరలా చెప్తున్నాను, అప్పుడు అమ్మ జమ్మలాగా ఆనందించడం కాదు, నేను ఇలా ఆనందించమని చెప్పానని వాళ్ళ అత్త తిడుతూ ఉంటే గట్టిగా నవ్వుతుందంట. ఎందుకంటే మా పాస్టమ్ గారు ఆనందించమన్నారని. ఆవిడ కోపం వచ్చి కర్రీసిరి కొట్టిందంట, నువ్వు నేను తిడితే నవ్వుతావా అని. నేను చెప్పింది పళ్ళీకిలించమని కాదు, హృదయంలో విచారాలు లేకుండా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ బాధలు కొంచెం తగ్గుతాయని. ఆ మాటలే మనకి ఆదరణ కలగజేస్తాయని, ఆ స్పిరిట్ ఆఫ్ జాయ్ మన హృదయంలో నిలబడి ఉంటుందని. ఆ తర్వాత నిజంగానే వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, మన బాధలలో అదే మనకి నెమ్మదిని కలుగజేస్తుంది. వాక్యమే వారు పడిన గుంటలో నుంచి పైకి లేవనెత్తేది. ఆ వాక్యానికే శక్తి ఉంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, అందుకే మీరు ఆనందించండి, అందుకే మీరు సంతోషించండి, ప్రభు మనసు కలిగి ఉండండి, ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచండి. ఇంత భక్తి చేస్తున్నారు కదా, ఈరోజు మా పాస్టమ్మ గారు మమ్మల్ని అందరినీ భక్తిపరులు అన్నారు. పడుకున్న వాళ్ళు మా సంఘంలో భక్తిపరులు కారు, చర్చికి రాలేని వాళ్ళు భక్తిపరులు కారు అని అనుకోవద్దు. మీకంటే వాళ్ళు యోగ్యులని ఎంచండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ని వర్తమానాలు వినకపోయినా మీకంటే విశ్వాసంగా ఉన్నారు వాళ్ళు అనుకోండి, అప్పుడు వాళ్ళే గొప్పవాళ్ళు. ఇన్ని వాక్యాలు వాళ్ళు వినకపోయినా ఇతరులకు సహాయం చేసి ఎక్కడికో వెళ్ళి అనేకులకు ఫ్రీగా అన్నీ పంచొచ్చేవాళ్ళు అనుకోండి, వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళకి లేకపోయినా అనేకులకు వాళ్ళది తీసి మరీ ఇచ్చేసారనుకోండి, మీకంటే వాళ్ళు యోగ్యులు. అందుకని ఎవరు ఎలాగా ఉంటారో మనకు తెలియదు. అందుకే మీరు ఎలా ఎంచాలంటే, మాకంటే వాళ్ళు ఒకరికంటే ఒకరు యోగ్యులని మీరు మీ సంఘంలో ఎంచండి అమ్మ. మిమ్మల్ని అందరినీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, ఎఫెఫ్రోదితని పంపించేస్తా. అలాంటి సేవకులను మీరు ఎంకరేజ్ చేయండి. నేను కూడా త్వరగా వచ్చి మీతో గడపాలని చాలా కోరుకుంటున్నాను. వీళ్ళు కేవలం పౌలుకు మాత్రమే కాదు, ఒకసారి పంపించి ఊరుకోలేదంట ఈ సంఘస్థులు. ఎక్కడికి వెళుతుంటే అక్కడ ఎక్కడున్నాడో కనుక్కొని అక్కడికి ఒక మెసెంజర్ని పంపించి సహాయం చేస్తున్నటువంటి గొప్ప సంఘం అండి ఇది. ఎంత గొప్ప సంఘం చూడండి వాళ్ళది, వాళ్ళ దాతృత్వం విస్తరించిందంట. కాబట్టి మేము కూడా ఇలా ఉండాలి ప్రభువా, మరి మేము ఇచ్చేవారముగా ఉండాలి, దేవునికి మేము దేవుని పనుల నిమిత్తమే ఆతృత కలిగి ఉండాలి. ఇదిగో దేవుని మా మందిరంలో ఏం పనులున్నాయో దానికి మేమే ముందుండి చెయ్యాలి. ఇలాంటి ఆలోచనలతో మనం ఉన్నప్పుడు ఎక్కడుంటామండి? ఉన్నత శిఖరాల మీద ఉంటాం. ఈరోజు ఇక్కడ చదువుకోవట్లేదా? వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? కొన్ని యుగాలైపోయినా, తరాలైపోయినా, శతాబ్దాలైపోయినా, దశాబ్దాలైపోయినా వాళ్ళ గురించి చదువుకుంటున్నాం మనం. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. మనం కూడా ఆ స్థితిలో ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా మనం తప్పకుండా ఫాలో అవ్వాలి. కాకపోతే ఒకరి మనసు ఒకరికి
సరిగ్గా మీరు అండర్స్టాండింగ్లో లేరు, మీరు కొంచెం మీ సంఘంలో ఒకరి మీద ఒకరికి భేదాలు ఉన్నాయని నేను విన్నాను, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఏక మనస్సుతో ఉండండి అని ఆయన ఇక్కడ రాస్తూ 2 పేర్లు కూడా చెప్పారు. 2 స్త్రీలు సరిగ్గా లేరంట వాళ్ళ చర్చిలో. మీరు 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి, 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. 4వ అధ్యాయంలో నేను చదువుతున్నాను 2వ వచనం నుంచి. ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా చక్కగా పరిచర్య చేసిన వాళ్ళు, కానీ ఒకరి మనసు ఒకరికి అండర్స్టాండింగ్ లేదంట. కొంతమంది ఇలా ఉన్నారంట, కొంతమంది స్త్రీలు అలా ఉన్నారంట. మీరు అలా ఉండొద్దని వాళ్ళ పేర్లు కూడా చెప్పి వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళో, వాళ్ళకి ఎలాంటి కిరీటాలు వస్తాయో, వాళ్ళ సహకారుల పేర్లు ఎలా రాయబడి ఉన్నాయో మీ ఇద్దరిని బ్రతిమలాడుకుంటున్నారు. వాళ్ళిద్దరిని ఏకమనస్సు గలవారై ఉండండి అమ్మా. కొంచెం ప్లీజ్ మీరిద్దరు మాట్లాడుకోండి చర్చిలో. మీరు అలా ఉండకండి, మొహాలు మార్చుకుని ఉండకండి. వస్తున్నారు కానీ మీరు అందరూ మీ మధ్యలో విభేదాలు ఉండకూడదమ్మా అని చెప్పి రాశాడు ఆయన. కాబట్టి ఇవన్నీ రాస్తూ దీంట్లోనే ఉంటుంది, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము. ఈ పత్రికలో రాయబడిన మాట ఇది. మనకి కావలసినవన్నీ ఈ పత్రికలో ఉన్నాయా? ఈరోజు మనం ఎంత భారంతో వచ్చామో మనకే తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎంత బరువుతో వచ్చాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం ఏంది గెంతులు వేసుకుని సంతోషంగా వచ్చిన వాళ్ళం కాము. ప్రతి వారి హృదయంలో ఎంతో వేదన, ఎంతో అవసరత, ఎంతో అక్కరత, ఎన్నో కట్లు, ఎన్నో బంధకాలు, ఎంతో దుఃఖం ఉంది. ఈ వాక్యం వినుచున్న వారికి కూడా ఈ శుక్రవారం లకుమా సిస్టర్ గారు ఏం మాట్లాడారు, రేపొద్దున్నే నేను వినాలని చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. మేము ఈ వాక్యంతో బ్రతుకుతున్నామని నాకు మెసేజ్లు పెడుతున్నారు. అమ్మా దయచేసి ఆపొద్దు అంటున్నారు. ఎందుకంటే మేమున్న ఏరియాల్లో ఇంతటి నడిపింపు గల సంఘం లేదు. మా కోసం ఇలా కూర్చుని ప్రార్థించే టీం లేదు మాకు. మా పాస్టర్ గారికి 72 సంవత్సరాలు. ఆయన ఏదో చెప్తే మేము అభిమానం మీద వెళుతూ వింటున్నాము. మరి తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళు వస్తారంట, వాళ్ళు అంతకంటే లోకానుసారమైన వాళ్ళు. మేమేం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఇలాంటి సంఘాల్లో ఉన్నాం. మీ వాక్యాల ద్వారా అది మా నిస్సి, మేము కూడా దాంట్లో ఒకళ్ళు మనం ఊహించుకుంటున్నారంట వాళ్ళు. మీరందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెన్ ఆమెన్ అంటుంటే వాళ్ళకి అక్కడ రోమాలు ఇలా అయిపోతున్నాయంట వాళ్ళకి. మేము కూడా అక్కడ వాళ్ళతో ఉన్నాం. మాకు ఇక్కడ ఇలా ఉంది, వాళ్ళ పట్టణంలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఎలా ఆగగలుగుతున్నారో అని అడిగారు వాళ్ళు. మేము ఎంత దూరంలో కావలిలో ఉన్నాం, చీరాలలో ఉన్నాం, ఇక్కడున్నాం, అక్కడున్నాం. మేము ఇక్కడ ఉండి ఏదేదో అయిపోతున్నాం. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఎలా ఆగగలుగుతున్నారో అందొక ఆవిడ. గొప్ప సాక్ష్యం కదా. గొప్ప సాక్ష్యాలు అంటే మనం ఇంత సహవాసము, ఇంత ప్రార్థన, ఇంత నడిపింపు, ఇంత వాక్య ధ్యానము మాకు కావాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మహాకృప ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాళ్ళకి ఇదంతా కూడా రీచ్ అవుతుంది. ఎవరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. నిజంగా వాక్యం ఎడల దాహం కలిగిన వాళ్ళు దాంతో దాహం తీర్చుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి మనం దానికంటే ఇంకా ధన్యులం కాబట్టి సహవాసంగా ఇక్కడ కూర్చున్నాం. ఏకాత్మతో, ఏక మనస్సుతో వాక్యం ధ్యానం చేసుకుంటున్నాం, లేఖనాలను అధ్యయనం చేసుకుంటున్నాం, వింటున్నాం, అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం, మన కోసం ప్రార్థనలు చేసుకుంటున్నాం. మనం కూడా బంధకాల్లో ఉన్నాం, ఖచ్చితంగా విడిపించబడతాం. హల్లెలూయా. సంతోషంతోనే పాటలు పాడదాం, సంతోషంతోనే ప్రార్థనకు వద్దాం, సంతోషంతోనే ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మనం అందరం విడిపించబడి అనేకులకు మన సాక్ష్యాలు పరిమళ తైలంగా వెదజల్లుతాయి. కొండ మీద కట్టబడిన పట్టణంలో నిలబడినట్లు మనం నిలవబడతాం. అక్కడ అద్భుతాలు చేస్తాడు దేవుడు మన పక్షంగా. మనమే బూదిగంతముల వరకు సాక్షులం. కాబట్టి నమ్మకస్తులుగా అంతం వరకు ఉంటే ఆయన జీవ కిరీటం ఇస్తాడంట. ఆ కిరీటం పొందుకునే ధన్యత మనందరికీ దేవుడు ఇవ్వాలని. ఇంకా అంతా ఒక్కొక్క వచనం చదువుకుంటే అంత సమయం సరిపోదు కదా. 1/2 అవర్ టైం మనకి అయిపోయింది, 1/2 అవర్ కూడా. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 4 అధ్యాయాలు కూడా మీరు చదువుకోండి. ఒకరికొకరు మనస్పర్ధలు ఉండొద్దు అని చెప్పాడు, ఏకాత్మ ఏక మనసు ఉండమని చెప్పాడు, దాతృత్వం విస్తరించాలని చెప్పాడు, సంఘము ఎడల, సంఘ పరిచర్యల ఎడల, సంఘ కాపరి ఎడల మీరు ఒక భారము బాధ్యత కలిగి ఉండాలని చెప్పాడు ఆయన. ఎంత మూలకు వెళ్ళిపోయినా ఆ కాపరికి ఏం అవసరత ఉందో చూసుకొని సంఘము ఆ పనులు చేసేదిలాగా ఉండేటువంటి మనస్సు కావాలి అని ఈ ఫిలిప్పీ పత్రిక నుంచి మనకి అర్థమవుతుంది. దేవుని మహాకృప వల్ల సంఘ కాపరి అన్నీ చూసుకుంటున్నారు. కానీ
మన వంతు మనమేం చేయాలి మరి? మనల్ని ఇక్కడ ఉంచారు దేవుడు, మా పాత్ర ఏంటి? మాకే లేదు, మాకు వచ్చాక మేము ఇవన్నీ చేసేయాలనుకున్నాం. టోటల్గా ఇదంతా తీసేసి ఇంకో పెద్ద బిల్డింగ్ ఇక్కడ తెచ్చేయాలనుకుంటున్నామంటే చెయ్యొచ్చు మీకు అయినప్పుడు. కానీ ఇప్పుడున్న నీ పరిధిలో చేయగలిగింది నువ్వు చేస్తే, చిన్న దానిలో నీవు నమ్మకంగా ఉండి చిన్న పనులు చేస్తుంటే కదా పెద్దవి అప్పగిస్తాడు. నీకుంది ఈ బిల్డింగే లేపేసి ఇక్కడ నుంచి ఇంకా పెద్ద బిల్డింగ్లో నిసిని పెట్టేయాలని నీకుంది. కానీ నువ్వు ప్రస్తుతం ఉన్న స్థితిలో నువ్వు చిన్న చిన్నవి నువ్వు కార్యాలు చేస్తూ దీని భారము బరువు నువ్వు కూడా కొంచెం మోస్తూ ఉంటే అప్పుడు పెద్ద విషయాలను చేసే అంత పెద్దగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతే, ఇంకెంతకంటే పెద్ద థియరీ ఏమీ లేదు. మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక నుంచి నేర్చుకుంటున్నాం. ఇంకా అంత సంతోషమే మనం ఈరోజు. అంటే ఆయన సన్నిధిలో ఆనందించడం, వాక్యాల్లో ఆనందించడం, స్తుతించడం. ఇక్కడ జరిగిన ఫిలిప్ పట్టణంలో జరిగిన మహా గొప్ప కార్యాలు మూడు కానీ 4 కానీ ఉంటాయి. మొదటి కార్యం ఏంటంటే లూదియా హృదయం తెరవబడి వాళ్ళ ఇంట్లోనికి సంఘము ఏర్పడడం, అది ఎస్టాబ్లిష్ అవ్వడం, మొదటి సంఘం అవ్వడం, ఒక స్త్రీ ద్వారా రావడం, అదొక మంచి ఈవెంట్. ఇంకా రెండవది పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి స్త్రీకి అక్కడ విడుదల, స్వస్థత, తద్వారా యజమానుడికి లాభం పోయింది. ఫిలిప్పి పట్టణంలో జరిగిన ఈవెంట్స్ ఇవన్నీ. లాభం పోయినప్పుడు చాలా కోపం వచ్చి పౌలు శీలని ఏం చేశారు, వాళ్ళు గ్రామ చావడిలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. చావడి అంటే వాళ్ళందరూ అక్కడ తీర్పు తీర్చేటువంటి స్థలము. అందరూ వచ్చి అక్కడ నుంచుని ఎవరు వచ్చారు, వీళ్ళ వచ్చారు, చాలా గొప్పోళ్ళే అని అందరూ వచ్చి చూస్తారన్నమాట. చూసినప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళని, ఎంత గొప్ప గవర్నమెంట్ జాబ్ చేసినటువంటి పౌలుని, ఎంత గమలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించినటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్కి బట్టలిప్పి నుంచోబెట్టారు అక్కడ. మీరు చదవండి. వారు బట్టలు ఊడబెరికి వారిని అక్కడికి రండి ఒకసారి మీతో మాట్లాడాలి అనలేదు వాళ్ళని. ఇంతటి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈడ్చుకుని పోతే ఎంత అసహ్యకరమైన విషయం అది, ఎంత సిగ్గుచేటు, ఎంత భయంకరమైన విషయం అది. కానీ వాళ్ళు సిగ్గుపడలేదు. క్రీస్తుని గురించి మేము సిగ్గుపడువారము కాము, సువార్త నిమిత్తము మేము సిగ్గుపడువారము కాము. అలా ఈడ్చుకుని వెళితే పొద్దున జరిగిన అవమానాన్ని తలుచుకుని అమ్మజమ్మ ఏడ్చావా, ఎంత ఏడుస్తారోనంట అందరూ. అవునా కాదా? ఇంత బ్రతికి వేరే ఊరొచ్చి ఇంత గంభీరంగా ఇంతమందిని నడిపించి ఇంత జ్ఞానయుక్తమైన నేను మాటలు చెప్తే ఇంతమంది రక్షించబడ్డారు. ప్రభు ఏంటి దుస్థితి? నన్ను ఇలా అంటారా అవతల వాళ్ళు వచ్చి, అప్పుల వాళ్ళు వచ్చి నన్ను ఇలా అంటారా, నీకు ఇలాంటి వ్యాధి వచ్చిందని, ఏంటి దుస్థితి? మా పిల్లల్ని ఇలా అంటారా, మాకేంటి పరిస్థితి అని దాన్ని పట్టుకుని కుమిలి చావద్దు అనేది ఇక్కడ ఒక పెద్ద లెసన్ అండి. ఏం చేశారు మరి సాయంకాలం వాళ్ళు? ప్రార్థన, పాటలతో ప్రార్థన. హల్లెలూయా. మామూలు ప్రార్థన అయితే ఇంకా కుండీలు వచ్చేయాలి కదా మనకి ఏడుపు. పొద్దున జరిగిన ఇన్సిడెంట్ మరి ఆవిడ ఇలా అంటదా నన్ను, వాళ్ళు ఇలా అంటారా నన్ను, నేను ఎంత బ్రతికానో తెలుసా, అసలు నా స్టేటస్ తెలుసా, ముందు అసలు నేను ఏ కారు వాడేదానో తెలుసా. ఇప్పుడంటే అలా అయిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళ కారు వచ్చిందని చాలా ఫోజు కొట్టేస్తున్నారా? అస్సలు వద్దు. శిష్యులు అని పిలిచాను ఇప్పుడు నేను మిమ్మల్ని. శిష్యులకి ఇలాంటి లోకానుసారమైనటువంటి పౌరుషం ఉండకూడదు. లోకానుసారమైన పౌరుషం నేను చెప్పింది, ఆత్మానుసారమైన పౌరుషం ఉండాలి. లోకస్తులకి నిన్ను ఇలా అన్నాడు అనగానే నువ్వు ఎంత ఎత్తు దూకేస్తావేమో కూడా తెలియదు నాకు అని. మరి అంత ఎత్తు ఎగరాక మరి ఇంకేమవుతుంది, కింద పడాలి కదా దబ్బమని. అది అంత ఎత్తు పౌరుషం వచ్చేస్తుంది నీకు. ఏం పర్వాలేదు, నువ్వు ఓర్చుకో, ఏం పర్వాలేదు, మాటలు పడు, పర్వాలేదు. నీ పరిస్థితి ప్రస్తుతం ఇలా ఉందా, ఆ తగ్గింపు నేర్పించడానికే అలా ఉంది. ఆ తగ్గింపు ఇప్పుడు ఆయన ఏం చేశాడు సాయంకాలం, అసలు అవన్నీ మర్చిపోయాడు. బట్టలే వాళ్ళ వంట మీద, గాయాలు చింపేశారు పొద్దున్న బట్టలు వాళ్ళకి. ఈ సమయంలో ఇప్పుడు పౌలు శీల ఇద్దరే ఉన్నారు. ఏంటి నీకు వచ్చింది కదా దర్శనం? నాకు వచ్చింది, సేమే కదా, అందుకే కదా వచ్చాము ఇక్కడికి, చూసావా అని అనలేదు వాళ్ళు. ఇద్దరూ కలిసి సరేనా అంటే సరే అన్నాడు ఆయన. ఏం చేస్తున్నారు? పాటలు. హల్లెలూయా. ఈ పాటలు చెరసాలలో ఉన్న ఖైదీలు అందరూ వింటూ ఉన్నారు. వాళ్ళకి మైకులు ఏమీ లేవు. అంటే వాళ్ళ హృదయంలో నుంచి స్పిరిట్ ఆఫ్ జాయ్ ఎలా ఉందంటే, మనకి ఇంకా మన అరుణ గారు వస్తూ ఉండేవారు. ఆవిడ ఏమనేవారంటే, సిస్టర్ నా వాకలు ఓపెన్ అయిపోయింది సిస్టర్, ఇంకంతే నేను గట్టి పాడేస్తాను అనేవారు ఆవిడ. వాకలు ఓపెన్ అయిపోయింది అంతే, ఇంక నన్ను ఆపలేరు అనేవారు ఆవిడ. అంటే వాళ్ళకి అది జరిగింది. ఓపెన్ అయిపోయి వాళ్ళంతలా గట్టిగా పాటలు పాడేస్తూ ఉంటే చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ రకరకాల తప్పులు చేసిన వాళ్ళు రకరకాల పాపాలు చేసిన వాళ్ళు మంచి వాళ్ళు ఏం లేరు అక్కడ.
అలాంటి వాళ్ళందరూ వింటున్నారు ఆ పాటలు. సడన్గా భూకంపం వచ్చింది. ఈ భూకంపం గురించి నేను మొన్న చెప్పాను, అది ఆత్మీయ భూకంపం అని చెప్పాను. ఎవరికి ఏ హాని చేయలేకుండా ఒట్టి చెరసాల సంఖ్యలు మాత్రమే తెగిపోయే భూకంపం అది. ఏ బిల్డింగ్ పడకుండా, ఏది కూలిపోకుండా, ఎవరి నెత్తి మీద ఏ రాయి పడకుండా, అసలు ఆ పట్టణంలో ఇంకెక్కడా రాకుండా కేవలం అక్కడ మాత్రమే వచ్చి చెరసాల సంఖ్యలు మాత్రమే విడిపోయి భూమి క్రింద నుంచి ప్రకంపనలు వచ్చి విడిపోయింది అది. ఆ భూకంపం కలిగినప్పుడు చెరసాల నాయకుడు అసలే వీళ్ళని కూడా చంపడానికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళని చంపే బదులు నన్ను చంపుతారు. ఇప్పుడు ఆ చంపేదేదో నేనే చచ్చిపోవడం బెటర్ అని, రోమిల చేతిలో చచ్చే కంటే ఇలాగే చచ్చిపోవడం బెటర్ అని ఆయన పొడుచుకోబోతున్నప్పుడు ఒక మాట అంటారు. వాళ్ళు ఏమంటారండి? సహోదరుడా, మేము అందరము ఇక్కడే ఉన్నాము, నువ్వు పొడుచుకోవద్దు అంటాడు. మేమిద్దరం కాదు, ఏమంటాడు? అందరికీ మారు మనసు వచ్చేసిందండి. పాటలు, హల్లెలూయా! ఒక పాట పాటలు పాడేవాళ్ళు మామూలు వాళ్ళు కారు. మీరు ఆత్మతో పాట పాడుతూ ఉన్నప్పుడు ఎందరికో మారు మనసు వస్తుంది, ఎందరికో విడుదల వస్తుంది, ఎన్నో బంధకాలు తెగిపోతాయి. వాళ్ళందరూ కూడా పోనీ వీళ్ళంటే పారిపోలేదండి, వాళ్ళు కూడా పారిపోలేదంట. ఏం అద్భుతం కదా! సహోదరుడా, నువ్వేమి హాని చేసుకోకు, నువ్వు చచ్చిపోకు, మేమందరం ఇక్కడే ఉన్నాం. అందరూనా? అవును, అందరం. వాళ్ళు కూడా పారిపోలేదు, అందరం ఇక్కడే ఉన్నాం. ఎంతటి గొప్ప మార్పు! ఎవరయ్యా నీ దేవుడు? మారు మనసు పొందు నిమిత్తం నేనేం చేయాలి సహోదరుడా? ఈ రాత్రే నాకు కావాలా దేవుడు? హల్లెలూయా, హల్లెలూయా! ఈ రాత్రే నా ఇంటికి రావాలి నువ్వు. ఈ రాత్రే నాకు, నా కుటుంబానికి బాప్తిస్మం కావాలి. పాట మార్చిందా? వాళ్ళందరినీ పాట మార్చిందా? హల్లెలూయా! అందుకనే లకుమా సిస్టర్ గారు వాళ్ళ చర్చిలో ఆరాధనకి సమయం ఎక్కువ, పాటలు పాడేవారికి సమయం ఎక్కువ, వాళ్ళ కొరకే అధికమైన సమయం కేటాయించబడుతుంది. అది విన్నప్పుడు అనేకులు స్వస్థపరచబడతారు, బాగు చేయబడతారు, వాళ్ళ హృదయాలు రివైవ్ అవుతాయి, వాళ్ళ హృదయాలు ఉజ్జీవింపబడి వాళ్ళ బాధలు మర్చిపోతారు, వాళ్ళ వేదన మర్చిపోతారు, వాళ్ళు ఆనందిస్తారు, సేద తీర్చబడతారు, దానిలో కొంచెం సేపు ఉల్లసిస్తారు. ఇక్కడేం సోలో సింగింగ్ లేదు. మా గాత్రాలు ఎంత గొప్పవో, మాకున్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంత గొప్పవో, మనకున్న ఏ ఎక్విప్మెంట్స్ లేవు మనకి, మ్యూజిషియన్స్ కూడా లేరు మనకి. ఎక్కడే పుట్టి పెరిగిన పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏదో వచ్చింది దడదడా కొడుతుంటారు అంతే. అక్కడ మనకి ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏమీ లేవు, మనకి ఏమీ లేవు. మామూలు క్యాజువల్గా ఉన్న ఒక క్యాషియో, క్యాజువల్గా ఉన్న ఒక ప్యాడ్స్, అది ఒకటే ఉంది. అది కూడా ప్లే చేసేవాళ్ళు ప్రొఫెషనల్స్ కారు. కానీ ఆరాధనలో మా దేవుని యొక్క శక్తి ఉంది అంతే. మేము ఆత్మతో ఆరాధిస్తాం అంతే. ఇక్కడ అవన్నీ వచ్చే దినాన అవి వస్తాయి, ప్రొఫెషనల్స్ వచ్చే దినాన ఆ రోజు వస్తారు. అప్పటి వరకు మేము ఇలాగే ఆరాధిస్తాం. అవి లేవని చింతించి కూర్చోవాలి మేము, వాళ్ళు రాలేదని బాధపడుతూ కూర్చున్న వాళ్ళం మేము. కానీ కదా ఎవరో ప్రొఫెషనల్స్ మాకు వస్తానన్నారు, రాలేదు, మాకు ఎవరూ లేరు, వీళ్ళే ఏం లేదు, మాకు అసలు ఏ రోజు బాధ లేదు. సంఘం స్టార్ట్ అయినప్పుడు చిన్న కాంగో ఆడపిల్లలు అదే పాడేసేవారు. అసలు మన హవీల వాళ్ళ డాడీ అది ప్లే చేసేసేవారు, ఒకరు లేకపోతే ఒకరు ప్లే చేసేసేవారు. ఆ రోజు ఆరాధనలో ఎంత దన్నుందో ఈరోజు కూడా అంతకంటే ఎక్కువ ప్రబలిపోయి వెళ్ళిపోతుంది. ఇంకా 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 పాడాలి, ఇంకా ఈ పిల్లలు బాగా దేవుని తట్టు త్రిప్పబడాలి, ఇంకా పాడాలి, ఇంకా బలపడాలనేది నా ఆశ. అందుకే వార్న్ చేస్తూ ఉంటాను, తిడుతూ ఉంటాను, గైడ్ చేస్తూ ఉంటాను, కోప్పడుతూ ఉంటాను. దేనికి? దేవునిలో ఎదగడానికే ఇవన్నీ. ఎందుకంటే పాటలు పాడే మీరు, నేను ఎంత ప్రాముఖ్యమైన దాన్నో వాక్యం చెప్పే నేను, పాటలు పాడేవాళ్ళు కూడా అంతే ప్రాముఖ్యమైన వాళ్ళు, మ్యూజిషియన్ కూడా అంతే ప్రాముఖ్యమైన వాళ్ళు, విజ్ఞాపన చేసేవాళ్ళు కూడా అంతే ప్రాముఖ్యమైన వాళ్ళు, కెమెరా ఆపరేటర్ ఇంకా ప్రాముఖ్యమైన వాడు కాదా? వీళ్ళందరూ పని చేయకపోతే ఇక్కడ కూర్చున్న నేను ఎక్కడికి వెళతాను? ఎవరికి చెప్తాను? దీంట్లోంచి ఎలా బయటికి వెళుతుంది? నేను ఒట్టిదాన్నే కదా, నా యొక్క భక్తంతా ఒట్టిదైపోతుంది. ఎంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తులు కలిస్తేనే అది సంఘం. కాబట్టి అలాంటి సంఘముగా మన సంఘం ఉండడానికి దేవుడు కృప చూపించాడు. పాట ప్రాముఖ్యం, మాట ప్రాముఖ్యం, ప్రతిదీ చర్చిలో జరిగే ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యం. నేను చాలా ఇక్కడ ప్రాముఖ్యమైన వాడను, సునీత అనుకోవాలి, నేను ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన దాన్ని, నేను ప్రతి ఆదివారం లేట్ వస్తున్నాను, కానీ అది నా తప్పు, నేను ఇక్కడ చాలా ప్రాముఖ్యం, నేను వచ్చి అక్కడ నిలబడిపోవాలంతే. అప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఆ చర్చ ఏం ఆగిపోదు, కానీ నువ్వు ఉండు ఇంట్లో. అప్పుడు నువ్వేమన్నా, లేదు నేను వెళ్ళకపోతే చాలా నష్టం, నేను చాలా ప్రాముఖ్యమైన దానని. హల్లెలూయా చెప్పండి. నేను ఆమె ఒక్కరిదాన్ని అనలేదు, మీ అందరినీ కూడా అంటున్నాను నేను. నువ్వు వెళ్ళకపోతే అక్కడ ఏమి ఆగిపోతులే, సీఎం గారు ఏమి అక్కడ రాకుండా, ఇలా మాట్లాడుతుంటారు మీ ఇంట్లో. అప్పుడు నువ్వు చెప్పాలి, నేను వెళ్ళకపోతే చాలా నష్టం, నేను చాలా ప్రాముఖ్యమైన దాన్ని అక్కడ.
నేను వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో నిజంగా ప్రాముఖ్యమైన దానివి నువ్వు. హల్లెలూయా. ఇలాంటి గొప్పగా దేవుడు మనల్ని చేసి దీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ బంధకాలలో ఉన్న మనల్ని దేవుడు ఈరోజు ఆదరించాడు, ఓదార్చాడు, పురికొల్పాడు. స్తుతిద్దాం దేవుణ్ణి, ఆనందిద్దాం ఆయనలో, మరలా ఆనందిద్దాం. దేవుని శక్తిని మనం పొందుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ కొన్ని మాటలు మా వెనుకిడిలో నీవు దీవించావు తండ్రి. వినేవారి ప్రతి ఒక్కరి వెనుకిడిలో ఇది దీవించబడుతుంది. వారందరూ కూడా నీ సన్నిధిలో ఆనందించాలి. ఆ బంధకాలలో ఉన్న వారు అవి త్రెంచబడుట నాయన వారు ఖచ్చితంగా చూడాలి. ప్రతి బంధకము తెగిపోవాలి, ప్రతి చెర విడిపోవాలి. ఆత్మకార్యాలు వారి జీవితంలో జరగాలి ప్రభువా. నీ శక్తి కార్యాలు జరగాలి, నీ బలమైన కార్యాలు జరగాలి, నీ ఆత్మశక్తితో జరగాలి, నీ అభిషేక బలముతో జరగాలి. దేవా, ఈ యొక్క లేఖనము ద్వారా మేము ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ లెసన్ని దీవించి ఆశీర్వదించమని, వినువారు ఆశీర్వదింపబడులాగున సహాయం చేయమని, నీ అందు ఇంకా మమ్మల్ని మేము బలపరుచుకోవాలి నాయన. ఇక్కడ ఈ పత్రికలోనే పౌలు అంటున్నాడు, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఇక్కడ నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను అన్నాడు. కాబట్టి మేము సమస్తము చేయగలమయ్యా. మేము అంతము వరకు కనిపెట్టుకుని ఉన్నాము ప్రభువ. నీ సన్నిధానములో మేము నాయనా నా తండ్రి ప్రభ పట్టు విడవని ప్రార్థనలతో నేను స్తుతిస్తున్నామయ్యా. సహాయం చేయండి, దీవించి ఆశీర్వదించండి. ఈ కొన్ని మాటలు నాయన మరొకసారి దీవించమని, వినుచున్న వారందరినీ ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.